మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ ప్రెగ్నెన్సీ జర్నీ స్మూత్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సాగాలంటే ఇద్దరు పార్ట్నర్స్ చేసుకోవాల్సిన కొన్ని ప్రీ కన్సెప్షనల్ టెస్ట్లు ఉంటాయి. అవి మీకు తెలుసా? ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఇంక్లూడ్స్ డీటెయిల్ హిస్టరీ, ఎగ్జామినేషన్ బై డాక్టర్, సమ్ బ్లడ్ టెస్ట్, సప్లిమెంట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హెల్దీ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. కమింగ్ టు బ్లడ్ టెస్ట్ ఫర్ ఉమెన్, సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్. దీని ద్వారా మనకి హెల్దీ హీమోగ్లోబిన్ అండ్ ఎనీమియా, ఎనీ ఇన్ఫెక్షన్స్, అదర్ బ్లడ్ పారామీటర్స్ మనకు తెలుస్తాయి. ఇది ఎందుకు చేయాలి? హెల్దీ హీమోగ్లోబిన్ ఉన్నట్టయితే బేబీకి ప్రాపర్ ఆక్సిజన్ సప్లై జరిగి బేబీ హెల్దీగా గ్రో అవడానికి యూజ్ అవుతుంది. నార్మల్ వాల్యూస్ ఆఫ్ హీమోగ్లోబిన్ 12 to 15 grams per deciliter. బ్లడ్ గ్రూపింగ్ అండ్ RH టైపింగ్, దీని ద్వారా మీ బ్లడ్ టైప్ అండ్ RH ఫ్యాక్టర్ తెలుస్తుంది. ఇది ఎందుకు చేయాలి? టు నో ద RH ఇంకంపాటబిలిటీ బిట్వీన్ బోత్ పార్ట్నర్స్. అంటే వైఫ్ RH నెగిటివ్ ఉండి హస్బెండ్ RH పాజిటివ్ ఉన్నట్టయితే వీళ్ళకి ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీలో యాంటీ-D ఇంజెక్షన్స్ ఇచ్చే అవకాశం రావచ్చు. తర్వాత డెలివరీ తర్వాత బేబీ బ్లడ్ గ్రూప్ RH పాజిటివ్ ఉన్నట్టయితే డెలివరీ తర్వాత కూడా యాంటీ-D ఇంజెక్షన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది. బ్లడ్ షుగర్ టెస్ట్ FBS, PPBS అండ్ HbA1c. ఇది ఎందుకు చేయాలి? హై బ్లడ్ షుగర్స్ ఉన్నట్టయితే ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కూడా హై బ్లడ్ షుగర్స్ ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అంటే బేబీ డెవలప్మెంటల్ కాంప్లికేషన్స్, కొన్ని సీరియస్ బర్త్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ టైంలో కూడా కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. నార్మల్ వాల్యూస్ FBS 70 to 100 milligrams per deciliter. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డయాబెటిక్ మదర్స్ మీరు ప్లాన్ చేసుకునే ముందు అట్లీస్ట్ 3 months బిఫోర్ కన్సెప్షన్ మీ షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉండేలాగా చూసుకోండి. థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ T3, T4 అండ్ TSH. ఈ టెస్ట్ ద్వారా మీ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఎందుకు చేయాలి? థైరాయిడ్ హార్మోన్స్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ లో ఉన్నట్టయితే మీ ఓవ్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ ప్రెగ్నెన్సీ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లో ఉంటే బేబీకి కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. TSH నార్మల్ వాల్యూస్ 0.4 to 4 milli international units per liter. మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ రుబెల్లా ఇమ్యూనిటీ టెస్ట్. ఈ టెస్ట్ ఇమ్యూనిటీ అగేన్స్ట్ రుబెల్లా. రుబెల్లా అంటే ఒక ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెన్సీ మదర్స్ కి వచ్చినట్టయితే బేబీస్ కి సీరియస్ బర్త్ డిఫెక్ట్స్ లైక్ కార్డియాక్ అనామలీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రుబెల్లా టెస్ట్ ఎందుకు చేయాలి? టు నో ద ఇమ్యూనిటీ స్టేటస్ అగేన్స్ట్ రుబెల్లా. అంటే IgG అనే టెస్ట్ ద్వారా మీరు రుబెల్లాకి ఇమ్యూన్ ఉన్నారో తెలుస్తుంది. ఒకవేళ మీరు ఇమ్యూన్ లేకపోయినట్టయితే రుబెల్లా వ్యాక్సిన్ తీసుకోవాలి. రుబెల్లా వ్యాక్సిన్ తీసుకున్న 1 month తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. వైటమిన్ D అండ్ ఫోలిక్ యాసిడ్ లెవెల్స్, వీటి ద్వారా వైటమిన్ D అండ్ ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుస్తుంది. ఈ వైటమిన్ D అండ్ ఫోలిక్ యాసిడ్ అనేవి ఒక వైటల్ న్యూట్రియంట్స్. వీటి డెఫిషియన్సీ ద్వారా, వైటమిన్ D డెఫిషియన్సీ ద్వారా బేబీ బోన్ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ద్వారా బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్ వాల్యూస్ వైటమిన్ D 20 to 50 nanograms per ml, ఫోలిక్ యాసిడ్ 2 to 20 nanograms per ml. సీరం AMH అంటే యాంటీ ములేరియన్ హార్మోన్. ఎందుకు చేయాలి? AMH అనే ద్వారా మీ ఓవేరియన్ రిజర్వ్ తెలుస్తుంది. అంటే దీని ద్వారా మీకు ఎన్ని గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయో తెలుస్తుంది. క్వాంటిటీతో పాటు క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ కూడా తెలుస్తుంది. ఈ టెస్ట్ ఎప్పుడు చేయాలి? మీ సైకిల్లో ఏ రోజైనా ఈ టెస్ట్ చేయించుకోవచ్చు. నార్మల్ వాల్యూస్ 1 to 4 nanomoles per liter. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ మీకు AMH తక్కువగా ఉండి మీరు ప్రెగ్నెన్సీ లేట్ గా ప్లాన్ చేసుకుందాము అనుకున్నట్టయితే మీకు AMH లోగా ఉన్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ కూడా మీకు ఉంది. టెస్టింగ్ ఫర్ తలసీమియా. ఈ తలసీమియా టెస్ట్ ని HbLC ఆర్ HB ఎలక్ట్రోఫోరెసిస్ అనే టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం. తలసీమియా అంటే, తలసీమియా అనేది ఒక జెనెటిక్ కండిషన్. దీని ద్వారా బేబీకి రక్తహీనత అంటే ఎనీమియా అండ్ రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసే అవకాశం రావచ్చు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ తలసీమియా జీన్ ని క్యారీ చేసినట్టయితే బేబీకి తలసీమియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ మీరు తలసీమియా జీన్ క్యారియర్ స్టేటస్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఇద్దరు జెనెటిక్ క్యారియర్స్ అయినట్టయితే జెనెటిక్ కౌన్సిలింగ్ అవసరం పడుతుంది. పెల్విక్ అల్ట్రాసౌండ్ ఎందుకు చేయాలి? పెల్విక్ అల్ట్రాసౌండ్ ద్వారా యూటరస్, ఓవరీస్ అండ్ అదర్ పెల్విక్ ఆర్గాన్స్ ఎగ్జామినేషన్ చేయవచ్చు. దీని ద్వారా ఎనీ ఫైబ్రాయిడ్ యూటరస్, సిస్ట్ ఆర్ ఎనీ PCOD, ఎండోమెట్రియోసిస్, అదర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ దీని ద్వారా తెలుస్తుంది. ఈ టెస్ట్ ఎప్పుడు చేయాలి? మీకు పీరియడ్ అయిన తర్వాత పోస్ట్ మెన్స్ట్రల్ గా ఎప్పుడైనా చేయించుకోవచ్చు. కమింగ్ టు మెన్, సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్ ద్వారా స్పర్మ్ కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ తెలుస్తుంది. ఎందుకు చేయాలి? హెల్తీ స్పర్మ్ ఉన్నట్లయితే ఫర్టిలైజేషన్ ఈజీగా అవుతుంది. నార్మల్ పారామీటర్స్ కౌంట్ more than 50 millions per ml, motility more than 40% of normal, morphology more than 4% of normal. Best time to do this test 3 days కలవకుండా ఉండి ఈ టెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. హార్మోన్ ప్రొఫైల్ LH, FSH అండ్ టెస్టోస్టిరాన్. ఈ హార్మోన్స్ స్పర్మ్ ప్రొడక్షన్ ని అఫెక్ట్ చేస్తాయి. లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఉన్నట్టయితే మీ ఫర్టిలిటీని అఫెక్ట్ చేస్తుంది. బ్లడ్ గ్రూపింగ్ అండ్ టైపింగ్, దీని ద్వారా
మీ బ్లడ్ టైప్ అండ్ RH ఫ్యాక్టర్ స్టేటస్ తెలుస్తుంది. దీని ద్వారా మీ ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో RH ఇంకంపాటబిలిటీ ఉందా లేదా తెలుస్తుంది. ఫర్ బోత్ పార్ట్నర్స్ STI ప్యానెల్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ప్యానెల్. దీని ద్వారా HIV, హెపటైటిస్ B అండ్ C, సిఫిలిస్ తెలుస్తుంది. ఎందుకు చేయాలి? మనం ఎర్లీగా డిటెక్ట్ చేసినట్లయితే బేబీకి ట్రాన్స్మిషన్ అవ్వకుండా చూసుకోవచ్చు అండ్ కొన్ని కాంప్లికేషన్స్ రాకుండా మనం ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. జెనెటిక్ క్యారియర్ స్టేటస్. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కి కొన్ని కండిషన్స్ లో జెనెటిక్ క్యారియర్ టెస్ట్ చేయాల్సి వస్తుంది, లైక్ థాలసీమియా అండ్ సిస్టిక్ ఫైబ్రోసిస్. ఇద్దరు బోత్ పార్ట్నర్స్ క్యారియర్స్ అయినట్టయితే బేబీకి ఈ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ టెస్ట్ అన్నిటి ద్వారా ఇద్దరు పార్ట్నర్స్ మీ బాడీ ప్రిపేర్డ్ గా ఉందా లేదా మీకు తెలుస్తుంది అండ్ మీ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా హ్యాపీగా కంప్లీట్ చేయొచ్చు.